ఇది ఈ రోజున మనతో మాట్లాడుతున్న సందేశం. ఎవరు ఈ యొక్క మనుష్యుడు, ఎందుకు మరణం వచ్చింది అనే విషయాలు ఈ క్రిస్మస్ సందర్భంగా మనం తెలుసుకోవాలి. దేవుని పిల్లలారా, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును ఈ లోకానికి వచ్చిందట. ఈ లోకములో పాపము ఎలాగా ప్రవేశించబడింది అని ఆలోచన చేస్తే అసలు ఆ పాపం ఎక్కడికి మనల్ని నడిపించింది అంటే మరణానికి. గనుక ఒక మనుష్యుడు దేవునికి దూరమయ్యాడు, దూరమైన తర్వాత మరణాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడైనా అర్థమైందా? నేను స్తోత్రం చెప్పండి. ఇందాక చెప్పింది మీకు అర్థం అవ్వలేదేమో, నీ వాక్యం నేను చెప్పాను మీకు. అలాగా ఒక మనుష్యుడు దేవునికి దూరం అయ్యాడు, ఆ దూరం అవ్వటమే మరణాన్ని సంపాదించుకున్నాడు. ఓకే, ఇప్పుడు ఆ మనుష్యుడు ఎవరైతే ఉన్నాడో తిరిగి ఏం చేయాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలి. అప్పుడు తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అంటే మరణము రద్దు చేయబడతాది. మీకు అర్థమైందా? చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. మరణము రద్దు చేయబడాలి. ఏ మరణము అని మీరు అనుకుంటూ ఉంటే నేను చెప్తున్నాను, మరణాలు రెండు ఉన్నాయి. ఎన్నున్నాయి? నేను చెప్పేది క్రిస్మస్ సందేశమేనండి, మీకు తర్వాత అర్థమవుతుంది. అర్థమైందా? మరణాలు రెండు ఉన్నాయి. ఏంటి ఒక మరణము? శారీర మరణం. వినాలి. మొదటి మరణం ఏంటంటే శరీర సంబంధమైన మరణం. రెండోది ఆత్మ సంబంధమైన మరణం. ఈ రెండు మరణాలు ఎవరి దగ్గర ఉన్నాయి అనంటే, ఎవరితో ఉన్నాయి అనంటే, ఎవరు కూడా ఎవడిస్తున్నాయంటే భూలోకములో ఉన్న మన అందరూ, ఎవరైతే భూప్రపంచం మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరితో ఉన్నాయి ఈ రెండు యొక్క మరణాలు. అందరూ స్తోత్రం చెప్పగలరా?